వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా చేకుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ మాసుల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాసాయి పేటర్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజమిల్ మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, ఎస్టీ సెల్ పకీర్ నాయక్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను విశాఖ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆనాడు సంకీర్ణ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ముందుండి మరి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణలో అమరులైన కారణంగా ఈ అమరులైన కారణాన్ని చూసి తెలంగాణ సోనియా గాంధీ గారు చెల్లించిపోయి తెలంగాణ ఆనాడు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క జన్మదిన సందర్భంగా వేడుకలు జరపడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో సంకేతాలు ముందడుకు వచ్చినప్పటికీ వారు వెనకడుగు వేయకుండా తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకే ఆమె కృతజ్ఞత భావంతో ఈరోజు గాంధీ చౌరస్తా వద్ద వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.